శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాజ్ఞాః పారిషద్యాః పరస్యతం, విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే, వినత వివిధ భూతవ్రాతరక్షైకదీక్షే. శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే, భవతు మమ పరస్మిన్ శ్రీముషీ భక్తి రూపా. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం, అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం, అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జయతి పరాశరసూనుః సత్యవతీ హృదయానందనో వ్యాసః, యస్యాస్య కమలకోశే వాన్మయమమృతం జగత్పిబతి. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః, అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. పరమ పావనమైనటువంటి దివ్యధామం నిరంతరం గోవిందనామ స్మరణలతో ఆ దేవదేవుని యొక్క దివ్య రూపాన్ని మనోవీధులలో దర్శిస్తూ ఆయన నామాన్ని నోరారా కీర్తిస్తూ ఆయన తత్వాన్ని గ్రహించాలి అనుకునేటువంటి పరమ భాగవతులకు ఈ నాద నీరాజన వేదిక దగ్గర నుంచి స్వామివారి యొక్క ధర్మ ప్రబోధం నిరంతరాయంగా సకల మానవాళికి కూడా ఆ వ్యాస మహర్షి రూపంలో అనుగ్రహించినటువంటి పురాణ వాన్మయాన్ని మనం శ్రవణం చేసే భాగ్యం కలుగుతుంది. ఈ పురాణ శ్రవణం ఇది కూడా ఒక భక్తి మార్గం. 9 రకాలైనటువంటి భక్తి మార్గాలు ప్రహ్లాదుడు ప్రతిపాదిస్తాడు శ్రీమద్భాగవతంలో. దానిలో మొట్టమొదటిది శ్రవణం, బాగా వినడం. వినడానికి చాలా సహనం ఉండాలి, ఓర్పుగా వినాలి, అవగాహన చేసుకోవాలి. ఈ అనేక రకాలైన తుమ్మెద ఏ విధంగా అయితే అనేక పుష్పాల నుంచి మధువుని తేనెను గ్రహించి ఒక చోట చేరుస్తోందో, శ్రోత కూడా భిన్నమైన విషయాలు అంటే ఇప్పుడేవేవో రకరకాలుగా చెప్తారు, ఏవి పడితే అవి వినటం కూడా ఇబ్బందే. వాళ్ళ మోటివేషన్ స్పీకర్స్ అనే పేరుతో మన గ్రంథాలలో ఉన్న విషయాలు చెప్పి ఓహో ఇది మనకే కదా అనుకునే టైంలో వాడు మార్చివేసి ఇతరమైన మాదేవుడు సత్యం లేదా ఇంకొకటి చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసేవాళ్ళు కూడా తయారయ్యారు. కాబట్టి కలి యుగంలో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా భగవత్ సంబంధమైన విషయాలు తెలుసుకోవాలి అంటే కూడా ఆ చెప్పడానికి కూడా ఒక యోగ్యత అనేది ఉండాలి. ఏమిటి ఆ యోగ్యత అంటే నిన్న మనం చెప్పుకున్నాం, మన సనాతన ధర్మానికి మాత్రమే కాదు సర్వ మానవాళికి కూడా ఉపకరించేటువంటి ధర్మాలను వేదం చెప్తోంది. వేదోఖిలో ధర్మమూలం అని సమస్త ధర్మాలు చెప్తారు.
మనుష్యమాత్రుడికి ఏ విధంగా అతి సామాన్యుడి దగ్గర నుంచి తత్వవేత్త వరకు కూడా. అవి నిన్న మనం చెప్పుకున్నాం. 4 వేదాలు, ఉపవేదాలు, వేద అంగములు, అలాగనే ఆగమ శాస్త్రాలు, ఇలా ఆల్వారుల పాసురాలు, వాగ్గేయకారుల యొక్క ఆ అద్భుతమైనటువంటి సంకీర్తనలు, ఇవన్నిటిలో ఉన్నటువంటి విషయాలని పురాణాలు ఏ విధంగా చెప్తూ ఉన్నాయో, ఆ పురాణాలను ఏ విధంగా విభాగం చేశారో, ఎన్ని ఉన్నాయో నిన్న ఒక్కసారి స్మరించుకున్నాం. సత్యవతి హృదయానందకనుడు పరాశరముని కుమారుడు తన ముఖమనే కమలంలో సమస్త వాన్మయ అమృతాన్ని దాచుకొని ప్రపంచం చేత పానం త్రాగింపజేసేటువంటి వ్యాసులు వారు ఆయనకి నమస్కారం చేసి ఆయన ఎలాంటి వాడో చెప్పారు. యథా పాపాని పూజంతే గంగావాడి విగాహనాత్ తథా పురాణ శ్రవణాత్ దురితానం వినాశనం. వామన పురాణం మనకు చెప్తారు. గంగానదిలో స్నానం చేయడం చేత పాపాలు నశిస్తాయి. ఈ ఉషోదయ వేళలో మనం నిద్రలేచి స్నానాదులు చేస్తాం. ఎక్కడ చేసినా గంగా గంగా గంగా, విష్ణు పాదాల నుంచి ప్రభవించినటువంటి ఆ గంగను స్మరిస్తే సమస్త దోషాలు పోతాయి. సాక్షాత్తుగా గంగలో స్నానం చేస్తే పాపాలన్నీ నశిస్తాయి. అలాగే పురాణ శ్రవణం అనేది కూడా సమస్తమైనటువంటి దురితాలను పోగొడుతోంది అని. అందుకనే ఒకప్పుడు గ్రామాలలో ఈ పురాణ ప్రవచనాలు సాగేవి. దానివల్ల మంచి సంస్కారాలు కలిగేవి. తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసే కుమారులు ఉండేవారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఎలాగ ఉండాలో సీతారాముల ద్వారా, శ్రీమద్ రామాయణం ద్వారా తెలిసేది. సమాజంలో ఎలాగ ఉండాలో, ఎలాగ ఉండకూడదో భారతం ద్వారా తెలిసేది. దుర్యోధనులు ఉన్నారు, సమాజంలో శకునులు ఉన్నారు, ధర్మరాజు లాంటి వారు ఉన్నారు, శ్రీకృష్ణ భగవానుడు లాంటి వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, భాగవతాన్ని వినడం చేత ఆ భగవద్భక్తుల యొక్క చరిత్రలు శ్రవణం చేయడం ద్వారా మహాపతివ్రతలైనటువంటి సాధ్వీ శిరోమణులైనటువంటి ఆ దమయంతి, సీత, సావిత్రి వీరి చరిత్రల్ని శ్రవణం చేయడం చేత ఆ దాంపత్య ధర్మం, భార్యాభర్తల యొక్క అన్యోన్యమైనటువంటి స్థితి ఎలాగా ఉండాలో తెలిసేది. అంతేకాదు పరమాత్మ తత్వం తెలిసేది. జీవుడిగా అంటే శారీరకంగా స్త్రీ పురుష భేదాలు ఉన్నాయి, కానీ ఈ జీవుడికి ఏ భేదం లేదు. ఆ జీవుడికి ఉండేటువంటి తత్వం ఏమిటి, ఆ జీవుడు పరమాత్మని ఎలాగ గ్రహించాలి, ఇవి మనకు భాగవతాది గ్రంథాల్లో తెలుస్తాయి. వీటన్నిటికీ కూడా వీటిల్లో వచ్చేటువంటి సందేహాల్ని తీర్చడానికి 18 పురాణాలు వచ్చాయి. ఏమిటయ్యా ఈ భారతీయ సంస్కృతి, ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం ఇలాగ అవిచ్ఛిన్నంగా వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు మనకి ఇతర దేశాలలో ఉన్నటువంటి సంస్కృతులన్నీ కూడా ఇవాళ లేవు, మ్యూజియాల్లో ఉన్నాయి. కానీ మనకు ఆ దౌర్భాగ్యం లేదు. ఎంతోమంది మహర్షులు, ఆచార్యులు, తత్వవేత్తలు ఈ భారతదేశంలో పుట్టి ధన్యాస్తు ఏ భారత భూమి భాగే. విష్ణు పురాణం అంటారు. దేవతలు కూడా ఇక్కడ గాయంతి ఇలా దేవతాని గానం చేస్తారట. అయ్యో మేము కూడా ఈ భారతదేశంలో పుడితే బాగుండు. ఎందుకని స్వర్గము అపవర్గం అంటే ఈ స్వర్గ మోక్షాలు సమస్తమైనటువంటి జ్ఞాన వికాసం కలిగించేది ఈ భూమిలో ఆ గుణం ఉన్నది, ఆ తత్వం ఉన్నది. ఆ గాలి సోకితేనే అలాంటి స్థితి అని దేవతలు గానం చేస్తారని విష్ణు పురాణం చెప్తారు. అయితే ఇవాళ భారతదేశంలో ఉంటే అలా అనిపిస్తోందా? అది వరకేమో కానీ ఇప్పుడు అనిపిస్తోంది. ఎప్పుడు జనవరి 22 నుంచి మనకు అనిపిస్తోంది. ఎందుకని ఈ 5వ తరం ఉన్నదే ఇవాళ మన పిల్లలు కూడా కనెక్ట్ అయ్యారు. రాముడు అంటే ఏమిటి, రామాయణం అంటే ఏమిటి, భారతదేశం అంటే ఏమిటి, ఇవాళ ప్రపంచం అంతా కూడా నమస్కారం చేస్తోంది. 2 చేతులు జోడించి నమస్కారం చేయడం మనమే నేర్పాం. యోగాభ్యాసం
మనకు ప్రపంచం ఇవాళ మన నుంచి ఆశిస్తోంది. కాబట్టి మన మీద ఇవాళ చాలా బాధ్యత ఉన్నది. మన గ్రంథాలు తెలుసుకోవాలి. మనకు ప్రధానమైనటువంటివి ఏమిటి? ఈ వేద ఇతిహాస పురాణ వాన్మయాన్ని మనం చక్కగా వినడం చేత, అందుకనే శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా శ్రీనివాస స్వామి సమస్త మానవాళికి ఇక్కడి నుంచి అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం, ఈ అష్టాదశ పురాణాలు, బ్రహ్మపురాణం విన్నాం, విష్ణు పురాణం విన్నాం. ఇలాగా ఈ పురాణ వాన్మయాలని మనం యథాశక్తిగా విని కేవలం మనం సంతోషించడం కాదు, కనీసం మన పిల్లలకైనా దీని విషయాలు చెప్పి వారిని మన సంస్కృతి, మన సంప్రదాయం, మన దేశం, మన దైవం ఈ భక్తి కలిగేట్లుగా మనం చేయాలి. పురాణం అనంటే పురాభవం అని ఒక నిర్వచనం. అంటే చాలా కాలం క్రితం జరిగింది. చాలా కాలం క్రితం జరిగింది మనకెందుకు అనిపిస్తోందేమో, కానీ ఇవి ఇప్పుడు కూడా అది క్రొత్తగానే ఉంటుంది. కనుక ఈ సృష్టి ప్రారంభంలో జ్ఞానరాశి సామాన్య శబ్దాలలో, వాక్యాలలో చెప్పడానికి వీలు కాని సమయంలో దేవతలంతా ఈ పురాణాలని సేకరించారట. ఆ ప్రాచీన కాలమైన ఆలోచనాధార, భావనాధార, జ్ఞానధారలు ఈ పురాణాలలో ప్రతిఫలిస్తాయి అనన్న. కనుక ఈ పురాణాలకు జయం అని పేరు. అందుకని తతో జయముదీరజేత్ భారతం కానీ ఈ పురాణాలన్నిటినీ కూడా జయము అంటే జ అనేది సంస్కృత సంఖ్యా పరిగణాన్ని బట్టి ఎనిమిదవ అక్షరం. అంటే మనకు ఆ వీళ్ళ దగ్గర నుంచి మనం చూస్తే ఇప్పుడు అవి వదిలేసాగా ఆ వీళ్ళతో మొదలు పెట్టాల మనం. అది వరకు అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ మొదలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. కాబట్టి అమ్మని కూడా మనం మర్చిపోతున్నాం. ఈ భారత మాతని మర్చిపోతున్నాం. మనకు జన్మనిచ్చిన అమ్మని మర్చిపోయి ఇంటింటికి ఒకరిని ఇతర దేశాలకు పంపిస్తున్నాం. కనుక అది కాదు. తల్లి యొక్క స్థితిని మనం చక్కగా చూడాలి. ఆ అకారాలు అవి వాటికి కొన్ని పేర్లు ఉన్నాయి. అలాగనే కొన్ని అక్షరాలు జ అంకానాం వామతో గతి అనే దాన్ని బట్టి యా అంటే ఒకటి అని, ఎరాలవా శష సహ వాటిల్లో యా ఒకటి. అలాగనే తర్వాత జా వస్తుంది. ఆ జా అనేది 8వ అక్షరం ఆ గణాల్లో. అది తిరగదిప్పితే 81 అవుతుంది. అది తిరగదిప్పితే 18 అవుతుంది. కాబట్టి ఈ 18 అంకెని 8, 1 కూడితే 9 అంటే ఇవి పూర్ణ సంఖ్య. అందుకనే 18 పర్వాలు, 18 అధ్యాయాలు, 18 రోజుల సంగ్రామం, 18 అక్షౌహిణులు వీటన్నిటికీ కూడా ఉన్నది. ఈ పురాణాలకు జయం ఏమిటి? జయం ఏం జయిస్తారు అంటే సాంసారికమైన క్లేశాలు జయిస్తారు. అష్టాదశ పురాణాని రామస్య చరితం తథా కార్ష్ణవేదం పంచమం యన్మహాభారతం విదుః తథైవ విష్ణుధర్మాశ్చ శివధర్మాశ్చ శాశ్వతాః జయేతి నామ తేషాంచ ప్రవదంతి మనీషిణః. భవిష్య పురాణం మనకు చెప్తారు. ఈ అష్టాదశ పురాణాలకు, రామాయణానికి, మహాభారతానికి, విష్ణు పురాణానికి, శివ పురాణానికి, శారీరక సూత్ర భాష్యాలకు జయము అని పేరునుట. జయం జయత్యనేన సంసారమితి జయో గ్రంథ అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష ప్రతిపాదకమైన సంసార జయానికి అంటే ఈ లోకంలో విజయాన్ని పొందటానికి సాధకమైనటువంటి గ్రంథాలకు జయం అని పేరు. మనం ఏం చేయాలి? మనం ఏమన్నా యుద్ధ వీరులమా అంటే మనం యుద్ధ వీరులమే కావాలి. ఎవరితో యుద్ధం చేయాలి? ఈ శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు వీటితో యుద్ధం చేయాలి. ఒక గంట సేపు ఇక్కడ కదలకుండా కూర్చోవాలి అని అంటే శరీరంతో యుద్ధం చేయాల్సిందే. ఇక్కడ కూర్చున్న మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఇక్కడే నిలపాలంటే యుద్ధం చేయాల్సిందే. అంతేకాదు పిల్లల్ని
మనం సరైన దారిలో పెట్టాలంటే వాడిని నెమ్మదిగా ఎన్నో రకాలుగా చెప్పి తయారు చేయాల్సిందే. మనకు బాహ్యమైనటువంటి ప్రవృత్తులు కలిగిన వారు మన ధర్మం మీద రకరకాలైనటువంటి స్థితులు చూపిస్తే వారిని కూడా నిగ్రహించి మా ధర్మంలో అలాగ చెప్పలేదు ఇలాగ చెప్పారు అని మనం అవగాహనతో వారితో యుద్ధం చేయాల్సిందే. కాబట్టి ఈ యుద్ధం అనేది ఎవరో అక్కడ సరిహద్దుల్లో కూర్చొని గన్ పట్టుకొని 24 గంటలు ఉంటారని కాదు. మనం కూడా మన మనస్సుని ఎప్పుడూ కూడా అవేర్నెస్ అంటామే సిద్ధంగా చక్కగా ఈ ఇతర ప్రభావాలు పడకుండా మన మీద పరమాత్మ ఎందే మనస్సుని నిలిపి నిరంతరం మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చెయ్యాలి. ఇది దీనికి ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటిది. కనుక ఈ పురాణాలు అసలు ఏం చెప్తున్నాయి? వేదాంతకృత్ వేద ధర్మాలని చెప్తూ ఉన్నాయి. ఋగ్వేదంలోనే ఉన్నది అని దీనికి కొన్ని లక్షణాలు చెప్పారు. వేదార్థ ఉపబృంహణం చేయడానికి పురాణాలు వచ్చాయి. వేద మంత్రాల్లోని విశిష్టమైన అర్థాలు వివరించడం, వాటిని వ్యాఖ్యానించడం, ఆఖ్యానాలు అంటే వాటిల్లో కొన్ని కథలు ఉన్నాయి, వేదంలోనే ఉన్నాయి. ఒక చిన్న వస్తువు మామూలుగా మన కంటి ద్వారా చూస్తే కనిపించదు, అదే మైక్రోస్కోప్ ద్వారా చూస్తే అది పెద్దదిగా కనిపించి దాంట్లో ఏమున్నదో తెలుస్తోంది. అలాగనే వేదంలో సూక్ష్మంగా చెప్పిన గాథలని విస్తృతం చేసి ఆ వేదార్థం వివరించడానికి పురాణాలు వచ్చాయి. వాటిల్ని వ్యాఖ్యానించడం ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ బిభేత్యల్పశ్రుతాద్వేదం మాయం ప్రహరిష్యతి అని మహాభారతంలోనే వస్తుంది. వేదార్థాన్ని తెలుసుకోవాలి అని అంటే పురాణాల ద్వారానే తెలుసుకోవాలి. లేకపోతే అచ్చం అలా కాదు కదా మేము శాస్త్రాధ్యయనం చేసి అంతవరకే ఆగుతామంటే వీడు ఎక్కడ అపార్థం చేస్తాడో అంటే సరిగ్గా దానికి అర్థాన్ని గ్రహించలేడు అని వేదమాత భయపడుతోంది. కాబట్టి పూరణాత్ పురాణం అని కూడా చెప్పాడు. అంటే వేదార్థాన్ని పూరణ చేసేది చెప్పేది. కృష్ణద్వైపాయన మహర్షి ఈ పురాణ సంహితను చక్కగా ప్రతిష్ఠించాడు, కూర్చాడు అని. దీనికి కూడా చాలా సంప్రదాయాలు ఉన్నాయి. ఈ పురాణాలని రోమహర్షణుడు చెప్పాడు. మనకు ఈ వ్రతాలు వీటిని అన్నిటిలో కూడా వస్తూ ఉంటుంది. ఈ నైమిషారణ్యంలో సూత మహర్షి చెప్పాడు. వీటిల్లో కొన్ని ఏవేవి ఎలాగ చెప్పారు అనేటువంటిది కూడా చాలా విశేషంగా మనం చేసేటువంటి ఈ దాన ధర్మాలు, ఈ వ్రతాలు, వీటన్నిటికీ భగవానుని యొక్క నామాలు ఇవి చెప్పడానికి కూడా ఆధారమైనటువంటిది ఈ పురాణ వాజ్మయమే. మనం ఏ వ్రతాలు చేసినా ఆ వ్రతాలు ఎక్కడివి అంటే ఇది భవిష్యోత్తర పురాణే అంటారు. మనకు స్వామివారి చరిత్ర కూడా 18 పురాణాలలో 12 పురాణాల్లో స్వామి వైభవాన్ని చెప్పాడు. అందుకనే వాటికి ద్వాదశ పురాణాంతర్గత వెంకటాచల మాహాత్మ్యము అని సంకలనం చేశారు 10వ శతాబ్దిలో. దాన్ని కూడా ఇక్కడ పారాయణ చేసేవారు అని శాసనాలు కూడా మనకు తెలుపుతూ ఉన్నాయి. సరే, ఈ పురాణాలలో భాగములు, ఖండములు, అంశాలు, స్కంధములు, పాద పర్వ సంహిత అధ్యాయాలు అనే విభాగాలు చేశారు. సరే, వీటిని గురించి సంక్షేపంగా ఒక దీంట్లో మనం గ్రహిద్దాం. మొట్టమొదటిగా నిన్న చెప్పుకున్నాం, ఈ చరాచర సృష్టికి ఆధారం ఏమిటి, ఎవరు సృష్టించారు, దీనంతలో ఇదే వచ్చిందా, లేకపోతే ఇప్పుడు ఏదో వాళ్ళు చెప్పినట్టు ఏదో ఒకటి అగ్ని లావా బ్రద్దలైపోయి ఏదో చల్లబడి మళ్ళా వచ్చి ఏకగణ జీవి బహుగా ఇవే, లేకపోతే ఇంకేదైనా ఉంటుంది అంటే బ్రహ్మ గారు మన దీని ప్రకారం సృష్టించాడు. ఆ బ్రహ్మ ఆయన స్వయంగానేనా కాదయ్యా, ఈ సృష్టి అంతా కూడా చేయటానికి పరమాత్మే బ్రహ్మ రూపంలో వ్యక్తమయ్యాడు.
దీంట్లో అన్ని సృష్టి వివరణ, సూర్యవంశం, చంద్రవంశం, ఆయన వచ్చిన తర్వాత సృష్టి చేసిన తర్వాత ఎవరెవరు పరిపాలన చేశారు, చరిత్ర అంటే అదే కదా. ఆ సూర్యవంశంలో శ్రీరామచంద్రమూర్తి, చంద్రవంశంలో శ్రీకృష్ణ భగవానుడు, అగ్నివంశం కూడా ఉన్నది. ఇలాగ దీంట్లో అనేక తీర్థాలు, మన దేశంలో ఎన్నెన్ని తీర్థాలు ఉన్నాయో ఈ వెంకటాచలంలోనే 360 కోట్ల తీర్థాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మనం అట్లా కాస్త మట్టి పక్కకు తొలగిస్తే చాలు నీటి జల పైకి వస్తుంది. అవన్నీ కూడా మార్గశిర శుద్ధ ద్వాదశి, ముక్కోటి మరుసటి రోజున ఇది స్వామి పుష్కరిణి తీర్థం నది, అది సరస్వతీ నది అని, దానిలో అన్నీ కూడా ఉన్నాయి. దాంట్లోనే 9 తీర్థాలు ఉన్నాయి. ఇలాగ మనం ఇక్కడ అడుగు పెడితేనే సర్వతీర్థమయమైనటువంటిది ఈ వెంకటాద్రి అని. కాబట్టి అక్కడ బ్రహ్మపురాణంలో కూడా గౌతమి తీర్థం, ఆపస్తంభ తీర్థం, కృతికా తీర్థం, గంగా, చక్రతీర్థం, పుత్రతీర్థం, ఈ తీర్థాల చరిత్ర అన్నీ కూడా బ్రహ్మపురాణంలో చాలా చక్కగా చెప్తారు. అంతేకాకుండా భూగోళ వర్ణన చేశారు. 50 కోటి విస్తీర్ణ భూమండలే అని అంటారు. అంటే 50 కోట్ల యోజనాల విస్తారమైనటువంటిది. ఈనాడు మనకు భిన్న భిన్న దేశాలుగా కనిపించేది అంతా కూడా ఒకనాడు ఒకే భూగోళం, ఒకే భూమి కింద, ఒకే రాజ్యం కింద ఉండేది. అందుకనే శ్రీరామచంద్రమూర్తి వాలితో అంటాడు, నీకేం సంబంధం అయ్యా నన్ను ఇలా శిక్షించావంటే, మాకు లేక నీకెక్కడ వస్తుంది, ఇక్ష్వాకు వంశీయులదే ఈ సమస్త భూమి, ఇక్ష్వాకూనాం ఈ సమస్త భూమి ఇక్ష్వాకు వంశీయులదే కనుక ఇప్పుడు భరతుడు పరిపాలిస్తున్నాడు, ఆయన ఆజ్ఞ ప్రకారం మేము ధర్మరక్షణ చేస్తున్నామంటారు. కాబట్టి ఆ మహర్షాదులు, మహారాజులు వారంతా కూడా ధర్మ పరిపాలన చేశారు. ఈ భూగోళ వర్ణన ప్రతి పురాణంలో వస్తుంది. దానిలో కూడా పరబ్రహ్మ తత్వాన్ని వివరించడం కోసం మన పూరి జగన్నాథ క్షేత్ర విశేషాలు ఎక్కువగా వస్తాయి ఈ బ్రహ్మపురాణంలో. అలాగనే సాంఖ్య శాస్త్ర వివరణ వస్తుంది విస్తృతంగా. కనుక ధర్మే మతిర్భవతు వః పురుషోత్తమానాం సకేక ఏవ పరలోక గతస్య బంధుః అర్థాః స్త్రియశ్చ నిపుణైరపి సేవ్యమానా నైవ ప్రభావముపయంతి నచ స్థిరత్వం. బ్రహ్మపురాణంలో 255వ అధ్యాయంలో చెప్తారు. పురుషోత్తములైన వారందరికీ కూడా ధర్మం మీదనే బుద్ధి స్థిరంగా ఉండుగాక. పరలోకానికి పోయేటప్పుడు అదే బంధువు, ఇక్కడి నుంచి అన్నీ వదిలేసే వెళ్ళే రోజు వస్తుంది. ఆ వచ్చినప్పుడు మనకు బంధువు ఎవరు అంటే ఈ ధర్మమే, మనం చేసినటువంటి ధర్మాచరణమే. కనుక ధర్మ అర్థకామాలు ఎంత జాగ్రత్తగా సేవించినా వాటి ఫలాలు స్థిరం కాదు అని ఇలాగ చెప్పడం జరుగుతోంది. దీంట్లో 245 అధ్యాయాలు ఉన్నాయి, 13,000 శ్లోకాలు ఉన్నాయి. ఇక బ్రహ్మ గారు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే పద్మంలో నుంచి వచ్చారు. ఈ 50,000 శ్లోకాలతో ఉంటుంది. మహాభారతానికి 3 రెట్లు. ఆదిఖండం, భూమిఖండం, బ్రహ్మఖండం, పాతాళఖండం, సృష్టిఖండం, ఉత్తరఖండం 6 భాగాలుగా ఉంటాయి. ప్రథమం సృష్టి ఖండం హి భూమిఖండం ద్వితీయకం అని ఇలాగ చెప్పారు. ఈ దీంట్లో ఈ 55,000 శ్లోకాలలో దేవతలు, మునులు, పితృదేవతలు, మనుష్యుల యొక్క సృష్టిని గురించి చెప్పారు. మోక్షపర్వం, రాజవంశావళి, వృత్రాసుర సంగ్రామం, శ్రీరామ కథ, రాము కథ, కృష్ణ కథ లేనటువంటి పురాణం ఉండదు. రామాయణంలో మనకు అనేక సందేహాలు వచ్చాయంటే వాటిల్లో ఇతర పురాణాలని సమన్వయించుకుంటే రామకథ ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకయ్యా 14,000 మంది రావటం ఏమిటి, 14 సంవత్సరాలు వనవాసం ఏమిటి, 14కి ఏదైనా విశేషం ఉన్నదా? స్కాందం చెప్తాను. యాజ్ఞవల్క్య మహర్షి శిష్యులు వారు చేసిన పని వల్ల ఇలాగ రావటం జరిగింది అని ఖరదూషణ సంహార విషయాన్ని వివరిస్తారు. కనుక ఇలాగ వామనావతారం, ఇలాగని పృథు మహారాజు పుట్టుక, ఈ ప్రహ్లాదుడి పూర్వజన్మ విశేషం, ఇవన్నీ కూడా పాతివ్రత్య ప్రభావం, ఇవన్నీ పద్మపురాణం చెప్తారు.
ఈ స్వర్గఖండం పాతాళ ఖండంలో రామకథ విస్తృతంగా చెప్పారు. కాళిదాసు చెప్పినటువంటి రఘువంశానికి ఆధారం ఈ పద్మపురాణాంతర్గత పాతాళ ఖండంలో ఉన్న కథ. ఉత్తర రామ చరిత్ర అని రాశారు, అది దీంతో ఏకీభవిస్తోంది అని అన్నారు. ఇలాగ పద్మపురాణం చాలా విస్తారమైనటువంటిది. మొత్తం 55,000 శ్లోకాలు, 641 అధ్యాయాలతో ఉంటుంది. ఈ పద్మానికి ఆధారం ఏమిటి అంటే మహావిష్ణువు. ఆ మహావిష్ణువుని చక్కగా ఆయన యొక్క తత్వాన్ని వివరించేటువంటిది విష్ణు పురాణం అని అన్నారు. ఆ విష్ణు అంటే ఏమిటి నిన్న చెప్పుకున్నాం మనం. వేదాల యొక్క సారాన్ని దీంట్లో చాలా చక్కగా అభివర్ణిస్తారు. కృష్ణ భగవానుని యొక్క అలౌకిక చరిత్ర, ఆ విష్ణు భక్తుల యొక్క చరిత్ర. యోహం సత్వం జగచ్ఛేదం సదేవాసురమానుషం మత్తో నాణ్యదశేషం యత్ తత్తం జ్ఞాతుమిహార్వసి. శ్రీకృష్ణ భగవానుడే చక్కగా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతోంది. పూర్వ ఉత్తర భాగాలుగా చెప్పారు. దీనిలో విష్ణు ధర్మోత్తర పురాణం అని ఉన్నది, దీనికి అనుబంధంగా ఉంటుంది. దానిలో అది ఇది కలిపితే 23,000 శ్లోకాలతో విష్ణు పురాణం అతి విస్తృతంగా మనకు ఉండేటువంటి నృత్యం, సాహిత్యం, ఛందస్సు, ఈ విజ్ఞాన విషయాలన్నీ కూడా విష్ణు ధర్మోత్తరంలో విస్తృతంగా చెప్పారు. అంటే అతి సామాన్యుడికి కూడా ఒక్కొక్క సమయంలో విసుగు పుట్టిన వ్యాకరణం, ఛందస్సు, ఈ సాహిత్యం, ఇవన్నీ కూడా వాటిని స్పృశిస్తూ వీటి ద్వారా ఆ వేదంలో చెప్పినటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి తగినటువంటి సామగ్రి కావాలి. అవేమీ లేకుండా ఏదో అలాగ చదివేసి ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారే, అది మనకు అక్కర్లేదు. మనం అవగాహన చేసుకోవడానికి కనీసం వాటి యొక్క శ్రవణం చేసిన, పురాణ శ్రవణం చేసిన ఆ మహత్తరమైన ప్రభావం కలుగుతోంది. ఇక 5వ పురాణం వాయు పురాణం అన్నారు. దీంట్లో ప్రక్రియాపాదం, ఆనుషంగ పాదం, ఉపోద్ఘాత పాదం, ఉపసంహార పాదం అని దీంట్లో కూడా సృష్టి క్రమాన్ని చెప్తారు, ఖగోళ వర్ణన ఉంటుంది. అలాగనే దీనిలో యోగ ప్రక్రియ కూడా చెప్పడం జరుగుతోంది. ఈ వాయు పురాణమా శివ పురాణమా అనేది కూడా ఒక చర్చ ఉంటుంది. అయినా సరే దానికి కూడా 24,000 శ్లోకాలు, 464 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో తర్వాత మనకు వచ్చేది 5వది శ్రీమద్భాగవత మహాపురాణం. మనకు ప్రతిరోజు జరుగుతోంది కదా. భాగవతం అంటేనే భక్తి శాస్త్ర సర్వస్వం అని చెప్పారు. ఆ వేదకల్ప వృక్షం నుంచి జారిపడినటువంటి ఆరమగ్గినటువంటి పండు అది. కనుక ప్రస్థాన త్రయం అని ఉన్నది మన ధర్మంలో. ఆ ప్రస్థాన త్రయానికి సారభూతమైనది భాగవతం అని అన్నారు. అనేక తాత్వికమైనటువంటి విషయాలను ప్రతిపాదిస్తోంది. కనుక శ్రీమద్భాగవతే మహాముని కృతే అని ఆ వ్యాసుల వారు చక్కగా స్వాంతన పొందినటువంటి మహానుభావుల యొక్క చరిత్రలతో కూడి ఉంటుంది. ఈ 335 అధ్యాయాలతో 18,000 శ్లోకాలతో శ్రీమద్భాగవతం భక్తుల చరిత్ర, భగవానుని వైభవాన్ని చెప్పడం జరుగుతుంది. 6వది నారద పురాణం. ఇప్పుడు అదే మనం చెప్పుకున్నది, చెప్పుకోబోయేది, ఇప్పుడు జరిగేటువంటిది నారద పురాణమే. ఆ భగవత్ తత్వాన్ని గ్రహిస్తే, ఆ గ్రహించిన వాళ్ళు ఎవరైనా ఇంతకుముందు ఉన్నారా అంటే ఈ నారదాది మహర్షులు ఉన్నారయ్యా. ఆ నారదుడు ఎన్ని కల్పాలలో, అంటే ఈ జన్మలో మనకొక సంస్కారం ఉన్నది అని అంటే అనేక జన్మలలో మనం చేసినటువంటి ఆ సంస్కార విశేషం ఇప్పుడు మనల్ని భగవత్ సంబంధంగా కూర్చోబెడుతోంది. లేకపోతే మనం ఇక్కడ కూర్చోం. అది దేని మీద అయితే మనకు భగవద్ విషయం
ఏ రూపం యందు, ఏ నామం యందు, ఏ మంత్రం యందు బాగా దృఢంగా లగ్నమవుతోందో అది మనం పూర్వజన్మలో చేశాము అని గ్రహించి యోగ్యులైనటువంటి ఆ ఆచార్యులను ఆశ్రయించి దాన్ని ఇంకా విశేషంగా మనం చెయ్యాలి. ఆ తర్వాత నారద పురాణం అనుకున్నాం కదా. ఈ నారద పురాణం చాలా విశేషమైనదని, సరే 207 అధ్యాయాలు, మొత్తం 25,000 శ్లోకాలతో ఉంటుంది. ఆ తర్వాత మార్కండేయ పురాణం, ఈయన చాలా గొప్పవాడు కదా మార్కండేయ మహర్షి. ఈ మార్కండేయ పురాణంలో 9,000 శ్లోకాలు, 136 అధ్యాయాలు ఉన్నాయి. మహాభారతంలో మనకు వచ్చే సందేహాలకు సమాధానం చెప్తారు. ద్రౌపదికి 5 భర్తలు ఉండటం ఏమిటి అని మనకు కాదు, ఆనాడే మహర్షాదులకు వస్తే మార్కండేయ మహర్షి పక్షుల ద్వారా చెప్పించారు. ఆ పక్షి జన్మ ఎందుకు వచ్చింది అంటే వారు మహాతత్వవేత్తలు అని వాటి ద్వారా చెప్పించారని ఒక విచిత్రం. కాబట్టి మార్కండేయ పురాణంలో అనేక విశేషాలు. తర్వాత అగ్ని పురాణం వస్తుంది. ఈ అగ్ని పురాణంలో చాలా ఆగ్నేయే పురాణేస్మిన్ సర్వ విద్యా ప్రదర్శితా. దీంట్లో ఆయుర్వేదం, గాంధర్వవేదం, అర్థశాస్త్రం ఇవన్నీ కూడా ఉంటాయి. బ్రహ్మజ్ఞానం తతఃపశ్చాత్ పురాణ శ్రవణే ఫలం ఏతదాగ్నేయకం విప్ర పురాణం ప్రకీర్తితం. దీని బ్రహ్మజ్ఞానం ఈ అగ్ని పురాణ శ్రవణం వల్ల కలుగుతోంది అని. దీంట్లో 383 అధ్యాయాలు ఉన్నాయి. 25,000 శ్లోకాలను అన్నారు, కానీ ఇప్పుడు 12,000 శ్లోకాలే దొరుకుతున్నాయి అని. 9వది భవిష్య పురాణం. ఈ భవిష్య పురాణం సూర్య సంబంధమైనటువంటి ఉపాసనను గురించి చెబుతాయి. భవిష్య పురాణం అనగానే మనకు ప్రతిదీ భవిష్యంలో ఉన్నది అని అంటారు. శ్రీకృష్ణ కుమారుడు సాంబుడికి కృష్ణురోగం వస్తే సూర్యోపాసన చేసి శాఖద్వీపం నుంచి కొందరిని ఉపాసన చేసేవారిని తీసుకుని వచ్చి ఆ వ్యాధిని నయం చేసుకున్నాడు అని. సూర్యోపాసన వల్ల ఎంతటి గొప్ప స్థితి కలుగుతుంది. ఈనాడు కూడా అరుణమని ఉన్నది వేదంలో. ఆ అరుణ పారాయణ, ఇంకా మయూర కవి సూర్య శతకం రాశారు. అవి పారాయణ చేసి కూడా రోగాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు విశ్వాసం చేత. సృష్టి స్థితి లయాలకు సంబంధించిన విషయాలు, ఆదిత్య చరిత్ర ఇవన్నీ కూడా దీంట్లో భవిష్య పురాణంలో బ్రహ్మపర్వం, వైష్ణవ పర్వం, శైవ పర్వం, సౌర పర్వం, ప్రతిసర్గ పర్వం అని 14,500 శ్లోకాలు ఉన్నాయి అని. ఇక 10వది బ్రహ్మవైవర్తము అని అన్నారు. దీంట్లో 18,000 శ్లోకాలు ఉన్నాయి. బ్రహ్మఖండం, ప్రకృతి ఖండం, గణేశ ఖండం, శ్రీకృష్ణ జన్మఖండం అని కృష్ణ చరిత్ర విస్తృతంగా ఈ బ్రహ్మవైవర్తంలో వస్తోంది. అలాగనే ఈ లక్ష్మీ, సరస్వతి, సావిత్రి, రాధాదేవి, సావిత్రి, తులసి వీరి చరిత్రలు కూడా వస్తాయి. కవచాలు ఇవన్నీ కూడా ఈ పురాణాల్లో వచ్చేటువంటివి. ఆ పురాణాల యొక్క విశేషాన్ని మనం చక్కగా గ్రహిస్తూ తక్కిన వాటిని కూడా మనం సకాలంలో తెలుసుకొని, నారద పురాణంలో ఆ భగీరథ మహారాజు గంగ అవతరణకు ఎంత శ్రమించాడో గంగావతరణ విశేషాన్ని, అక్కడ చెప్పినటువంటి విషయాల్ని కూడా క్రమంగా గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. శ్రేయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం.
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణు ప్రవర్ధతాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 961803